ఈ బర్డ్ ఫ్లూ అంటే ఏమిటి? దానివల్ల మనకి ఎంత రిస్క్ ఉన్నది? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు జాగ్రత్తలు తీసుకోవాలా వద్దా? ఇట్లాంటివన్నీ మనం గమనిద్దాం. సో ఇది తణుకు వెస్ట్ గోదావరి జిల్లాల్లో మొదలైంది. వెస్ట్ గోదావరి జిల్లాలో మొదలు అటు నుంచి ఈస్ట్ గోదావరికి వెళ్ళింది. అక్కడ ఎక్కువగా ఉండేటటువంటి కోళ్ల ఫారంలో కోళ్ళకి సోకినటువంటి వైరస్ ఇది. దాన్ని బర్డ్ ఫ్లూ అంటారు. బర్డ్ అంటే దీంట్లో కోళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని ఒక టెక్నికల్ పర్ ఏవియన్ ఫ్లూ అంటారు. ఫ్లూ అంటే సర్ది, జలుబు. NHS ఇంగ్లాండ్ వాళ్ళు ఏమంటున్నారు? ఇది కోళ్లలో వచ్చేటటువంటి జలుబు. ఇది కోళ్లలో వచ్చినప్పుడు కోళ్ల ప్రాణాలు తీయచ్చు, కానీ ఇది మనుషులకు సోకేది అరుదుగా వస్తుంది. సో కోళ్లలో ప్రాణాంతకం, కానీ మనుషులకు ఒకవేళ జబ్బు వచ్చినా అది చాలా మైల్డ్గా ఉంటుంది. దీనివల్ల కోళ్ళకే వస్తే ఎవరైతే కోళ్ళని హ్యాండిల్ చేస్తారో, కోళ్ళ ఫారముల్లో పనిచేస్తారో, కోళ్ళని చంపుతారో, కోళ్ళ మాంసాన్ని విక్రయిస్తారో వీళ్ళకి రిస్క్ ఉంటుంది తప్ప ఆ మాంసాన్ని హ్యాండిల్ చేయని వాళ్ళకి అంత రిస్క్ ఉండదు. సో కోళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి మాత్రమే రిస్క్ ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ అది వచ్చే రిస్క్ తక్కువ, వచ్చినా ఆ జబ్బు మైల్డ్గా ఉంటుంది. ఇది NHS వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో ఉన్నది. మీరు అందరూ కూడా గూగుల్లో బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ అని చూడండి. NHS ఆఫ్ UK దాంట్లో ఉంటుంది.